హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి అప్డేట్స్ ఏమున్నాయనేది ఈరోజు ఒకసారి వీడియోలో చూద్దాము. సో ముందుగా ఎంసీసీలో చూసినట్లయితే మనకి ఎన్ఆర్ఐకి ఎవరెవరైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అవన్నీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఒక లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళంతా లిస్ట్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 19 పేజెస్ ఉంటుంది ఈ డాక్యుమెంటు. సో ఎవరైతే ఈ ఎన్ఆర్ఐకి అప్లై చేశారో అంటే డాక్యుమెంట్స్ ఎంసీసీకి మెయిల్ చేశారో సో వాళ్ళ లిస్టు అంటే అంతా ఓకే ఉన్నట్లయితే ఎన్ఆర్ఐ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ పీజీ రౌండ్ 3 అనమాట. సో వీళ్ళంతా కూడా రౌండ్ 3లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే రౌండ్ 3కి సంబంధించి మొన్న 26వ తారీఖు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ డాక్యుమెంట్స్ పంపించిన వాళ్ళు అండ్ ముందు క్వాలిఫై అయిన వాళ్ళు ప్లస్ తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. దాని తర్వాత మనకి ఈ కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొన్న లాస్ట్ డేట్ 26వ తారీఖు లాస్ట్ డేట్. సో ఈ డాక్యుమెంట్లు పంపించాలి ప్లస్ ఈ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఉండాలన్నమాట. సో ఇవి రెండు చేసి ఉన్నట్లయితే మీరు ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అయితే దీంట్లో ఈ లిస్ట్లో మీ నేమ్ అంటే మీరు డాక్యుమెంట్స్ పంపించినట్లయితే మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. సో దీంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకి ఎన్ఆర్ఐ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కోటాలో ఉన్నటువంటి సీట్లు కూడా మీకు ఆప్షన్స్ అదే చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్. మరి దీని తర్వాత మనకి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అంటే స్కెడ్యూలు ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవడానికి 26వ తారీఖు రిజిస్ట్రేషన్ ప్లస్ చాయిస్ ఫిల్లింగ్కి 26వ తారీఖు లాస్ట్ డేట్ అయిపోయింది. బట్ ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ మాత్రం మనకి నిన్న డిస్ప్లే చేయడం జరిగింది. అయితే మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తారా అంటే చాయిస్ ఫిల్లింగ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే లేదు. బట్ ఎవరైతే రిజిస్టర్ ఆల్రెడీ చేసుకొని ఉన్నారో వాళ్ళు లాగిన్ చేసి ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి. కాకపోతే ఇంకా దానికి సంబంధించిన స్కెడ్యూల్ డిస్ప్లే అయితే చేయలేదు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి లాగిన్ అనేది. నెక్స్ట్ మనకి ఇంకొకటి తెలంగాణలో అప్డేటు కూడా ఉంది. తెలంగాణ అప్డేట్ ఏంటి అని అంటే క్లియర్గా మనకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నిన్న మార్నింగ్తోని క్లోజ్ అయ్యాయి. అదే 27th మార్నింగ్ 8 o'clockకి టైం అయిపోయిందనమాట. సో దానికి సంబంధించి మనకి ఈవినింగే ఈ లిస్ట్ అయితే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. అందరికీ కూడా ఎస్ఎంఎస్లు వచ్చేసాయి. సో ముందుగా ఎవరెవరికైతే సీట్స్ అలాట్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఇది మనకి అలాట్మెంట్ సెకండ్ రౌండ్ అలాట్మెంట్ మేనేజ్మెంట్ కోటా సెకండ్ ఫేజ్. ఓకే, సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట. ఓకే, సో దీంట్లో ఎవరెవరికి MQ1లో సీట్ వచ్చింది, MQ2లో సీట్ వచ్చింది లేదా MQ3లో ఆల్రెడీ లెటర్తో సబ్మిట్ చేసిన వాళ్ళందరికీ కొంతమందికి MQ3 కూడా దీంట్లో అలాట్మెంట్లో రావడం జరిగింది. సో వీళ్ళంతా కూడా అంటే ఫస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు అనమాట. తర్వాత మన కట్ ఆఫ్ తగ్గిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు ఇందులో ఉండరు. సో వాళ్ళకి ఓన్లీ థర్డ్ ఫేజ్ నుంచే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకనంటే మనకి మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ జరిగింది కదా. సో ఆ రిజిస్ట్రేషన్ 25th నాకు క్లోజ్ అయింది. సో అంతవరకు రిజిస్టర్ చేసిన వాళ్ళంటే కట్ ఆఫ్ తగ్గిన తర్వాత మొన్నటి వరకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ముందు మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇష్యూస్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయడానికి 1 day టైం ఇస్తారు. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మేబీ థర్డ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్కి మనకి డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ డేట్స్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మరి ఆ మెరిట్ లిస్ట్ ఎప్పుడు పెడతారు అని అంటే ఇక్కడ చూడండి. మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ అడ్మిషన్ అండర్ ఇన్ సర్వీస్ కేటగిరీ. ఓకే, ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించి మొన్న కట్ ఆఫ్ తగ్గిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో కాంపిటెంట్ అథారిటీ కోటాలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కూడా ఇన్ సర్వీస్ కేటగిరీలో చేసుకున్న వాళ్ళ యొక్క లిస్ట్ అనమాట. సో ఇదంతా చూసినట్లయితే మనకి ఒక 125 మెంబర్స్ అయితే దీంట్లో ఉన్నారు. అదేవిధంగా ఇన్ సర్వీస్లో నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఒక 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఎందుకు క్వాలిఫై కాలేదు అనేది వెరిఫికేషన్ రిమార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకొని వీలుంటే 28th రోజు మధ్యాహ్నం 1 లోపల మీరు మెయిల్ కానీ పెట్టినట్లయితే సో
అది రెక్టిఫై చేసి మిమ్మల్ని కూడా దాంట్లో ఎలిజిబుల్ లిస్ట్లో యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అయితే ఇది కన్వీనర్ కోటాకి సంబంధించిన ఇన్ సర్వీస్ కేటగిరీ లిస్ట్ మాత్రమే. సో ఇంకా కన్వీనర్ కోటాకి సంబంధించి మనకి నాన్ సర్వీస్ కేటగిరీ లిస్ట్ కూడా రావాల్సి ఉంది. దాంతోపాటు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రావాల్సి ఉందన్నమాట. సో వీటన్నిటి కోసం మేబీ అవి ఈరోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇవి మనకి మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటివి. అయితే ముందుగా ఈ అలాట్మెంట్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకున్నారని చెప్పుకున్నాం కదా. సో వీళ్ళకి ఎవరెవరికి ఎక్కడెక్కడ వచ్చింది, కొంతమంది అప్గ్రేడ్ కూడా చేసుకున్నారు, కొంతమంది సీట్లు వదిలేయడం జరిగింది. మొన్న సీట్లు వదిలేసిన వాళ్ళు ఒక 134 మంది కూడా ఉన్నారు కదా. సో సారీ అది ఫస్ట్ రౌండ్ నుంచి. సో అట్లా కొంతమంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ అటు ఇటు మారిన తర్వాత అండ్ కొంతమందికి కొత్త వాళ్ళకి కూడా సీట్ రావడం జరిగింది కదా. సో అవన్నీ కట్ ఆఫ్లు ఎంతవరకు వచ్చాయి, ఫస్ట్ రౌండ్ ఎంతవరకు వచ్చింది, సెకండ్ రౌండ్ ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ కూడా నేను మీకు MQ1లో MQ2లో కూడా ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది క్లియర్గా నేను ఒకసారి చూపిస్తాను. అయితే దానికంటే ముందే ఏంటి అని అంటే మనకి ఈ MQ1లో అంటే బి కేటగిరీలో సీట్ ఎవరికైతే వచ్చిందో దాంట్లో జనరల్గా మీకు ఫీజు ఎంత ఉంటుంది, 23 lakhs కొన్ని కాలేజీల్లో, 24 lakhs కొన్ని కాలేజీల్లో ఉంటుంది. అయితే రీసెంట్గా ఒక లెటర్ అయితే వచ్చింది మనకి. ఈ టీజీ అదే మన తెలంగాణ ఫీజు కమిటీ రెగ్యులేషన్స్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన ప్రకారంగా కాలేజెస్లో బి కేటగిరీ ఫీజు 70% తీసుకోవాలి అని చెప్పేసి ఒక నిబంధన అయితే వచ్చిందనమాట. దానికి సంబంధించిన లెటర్ ఇది. సో ఇక్కడ మనకి కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి రిజిస్ట్రార్ గారు అన్ని కాలేజెస్ డీన్స్కి అండ్ ప్రిన్సిపల్స్కి అఫిలియేటెడ్ టు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వీళ్ళందరికీ కూడా ఒక లెటర్ పంపడం జరిగిందనమాట. సో హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా, తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఇంటరిమ్ ఆర్డర్స్ ఏవైతే ఇచ్చిందో దాని ప్రకారంగా మీరు ఫీజు కలెక్ట్ చేసేటప్పుడు స్టూడెంట్ దగ్గర నుంచి ఈ ఆర్డర్స్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి క్లియర్గా వాళ్ళకి లెటర్ రాయడం జరిగిందనమాట. ఓకే, అదే ఈ లెటర్ మీరు ఈ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఆర్డర్స్ కొంతమంది తెచ్చుకున్నారు. ఆర్డర్స్ ఎలా తెచ్చుకున్నారు అని అంటే ఇప్పుడు చూడండి, ఇది అలాంటి ఒక ఆర్డర్ అనమాట, హైకోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ఆర్డరు. ఇక్కడ వీళ్ళు ఈ పిటిషనర్స్ అంటే ఇది మీలాగా ఎవరైతే బీ క్యాట్లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన వాళ్ళు లేదంటే ముందే తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా లిస్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 15 members ఉన్నారు. ఇలా ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటి పిటిషన్లు ఇంకా కొన్ని వేయడం జరిగింది. సో మీలాంటి స్టూడెంట్స్ అనమాట వీళ్ళంతా కూడా. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు 23 లేదా 24 లక్షలు ఉన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 70% ఫీజు తీసుకోవాలి అని చెప్పేసి ఇది ఒక ఆర్డర్ అనమాట. సో ఈ ఆర్డర్ తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళినట్లయితే 23 లేదా 24 లక్షలు తీసుకునే చోట మీకు 16 లేదా 17 లక్షలు ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఆల్రెడీ మీరు ఫస్ట్ రౌండ్లోనే మీరు జాయిన్ అయిపోయారు, ఫుల్ ఫీజు కట్టారు అని అంటే మేబీ ఇలాంటి ఒక ఆర్డర్ మీరు తీసుకొని వెళ్ళి కాలేజీలో మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు అని అంటే సెకండ్ ఇయర్ నుంచి యాక్సెప్ట్ చేయొచ్చు ఒకటి. రెండోది, ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఎవరైతే సీట్ అలాట్ అయిందో బి కేటగిరీలో వాళ్ళైతే ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడే మీరు ఈ ఆర్డర్ కూడా తీసుకొని వెళ్ళినట్లయితే మీకు ఫీజు తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే మరి ఆర్డర్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని అంటే, ఒకవేళ మీకు అలాంటి ఆర్డర్ ఏదైనా కావాలి అని అంటే తప్పకుండా కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి నాకు కాల్ చేయండి, లేదా వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి మీరు దేనికోసం చూస్తున్నారు ఏంటి అనేది. దానికి సంబంధించి మీకు తప్పకుండా ఈ కోర్టుకు సంబంధించి ఆర్డరు 1 dayలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. 1 లేదా 2 days. మనకి 31st వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట రిపోర్టింగ్కి. చూపిస్తాను. సో ఇది మనకి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజెస్ 4 PM ఆన్ ఆర్ బిఫోర్ 31st January 2026 అనమాట. సో ఈ డేట్ లోపల మీరు రిపోర్టింగ్ చేయాలి. కాబట్టి మీకు కొంత టైం అయితే ఉంది. మీరు కూడా ఈ లోపల మీ సర్టిఫికెట్స్, బాండ్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఈ లోపల ఒకవేళ మీకు ఈ కోర్ట్ ఆర్డర్ ఏమైనా కావాలి, ఓన్లీ బి కేటగిరీ వాళ్ళకి మాత్రమే
సో ఇది ఇంకొక ఆర్డర్ అనమాట. దీంట్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు మీలాంటి వాళ్ళు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఆర్డర్స్ తెచ్చుకొని ఫీజు అయితే తగ్గించుకోవడం జరిగింది. ఇలా మీకు ఏదైనా కోర్టు నుంచి ఆర్డర్ కావాలి అంటే మేము హెల్ప్ చేస్తాం మీకు తప్పకుండా. ఆల్మోస్ట్ మీకు ఒక 6 lakhs దాకా 6 or 7 lakhs దాకా మీకు సేవ్ అవుతుంది ఫీజులో. కాబట్టి ఇది మీరు అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫీజు గురించి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కట్ ఆఫ్లు చూద్దాము. ఫస్ట్ రౌండ్లో అంటే ఫేజ్ 1లో ఎంతవరకు వచ్చాయి, సపోజ్ బి కేటగిరీ లేదా MQ1 ఉంది, MQ1లో కట్ ఆఫ్లు ఎంత వచ్చాయి, ఆ తర్వాత ఇప్పుడు MQ2 నిన్న వచ్చినటువంటి ఈ అలాట్మెంట్ లిస్ట్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి. నేను కోర్స్ వైజ్ ఒక చిన్న టేబుల్ తయారు చేసి పెట్టాను, అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో దాన్ని బట్టి మనకి ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత పెరిగింది లేదా స్కోర్ ఎంత తగ్గింది అనేది ఒక ఐడియా వస్తుందన్నమాట. దాన్ని బట్టి మరి నెక్స్ట్ రౌండ్లో మీకు అసలు ఏ కేటగిరీలో ఎంత పెరుగుతుంది, అసలు మనకి సీట్ వస్తుందా రాదా అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఆ టేబుల్ అనమాట. ఇక్కడ చూడండి, ఇదంతా కోర్స్ కోడ్ అనమాట. ఇదేమో కోర్స్ నేము, తర్వాత ఇది మేనేజ్మెంట్ కోటానా అదే MQ1 MQ2 అనేది కోటా చూపిస్తుంది దీంట్లో. ఇది వచ్చేసి ఫేజ్ 1కి సంబంధించినటువంటి 2 కాలమ్స్, ఇదేమో ర్యాంకు, ఇదేమో స్కోర్ అనమాట. నెక్స్ట్ ఇది ఫేజ్ 2 నిన్న వచ్చినటువంటి అలాట్మెంట్స్కి సంబంధించి ఫేజ్ 2 ర్యాంకు అండ్ స్కోరు. సో ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ అంటే ర్యాంక్ అయితే ఎంత పెరిగింది, స్కోర్ అయితే ఎంత తగ్గింది అనేది మనం ఈ టేబుల్లో చూస్తున్నాము. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి MD న్యూక్లియర్ మెడిసిన్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో 31,672 కట్ ఆఫ్ అయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా అదే ఉంది, ఇంకా అందులో ఎటువంటి చేంజ్ అయితే లేదు. అంటే ఎవరు సీట్ వదిలేయలేదు, ఇంకా ఎవరికి రాలేదు, అక్కడితోని క్లోజ్ అయిపోయిందనమాట ఫస్ట్ ఫేజ్తోనే. ఇక రేడియాలజీ తీసుకున్నట్లయితే 34,378 ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ అయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎంత 35,440, అంటే ఆల్మోస్ట్ ఒక 1,062 ర్యాంక్స్ పెరిగాయన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి మీకు అసలు నెక్స్ట్ రౌండ్లో ఇంకా అది పెరుగుతుందా లేకపోతే అక్కడితోనే ఆగిపోతుందా అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి అన్నీ. ఇక్కడ నెక్స్ట్ డెర్మా వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో 35,440 క్లోజ్ అయింది. సెకండ్ రౌండ్లో 45,710కి క్లోజ్ అయింది అనమాట. ఆల్మోస్ట్ 10,000 ఇంక్రీజ్ అయింది ర్యాంకు. ఓకే, 10,000 పెరిగింది. నెక్స్ట్ జనరల్ మెడిసిన్ వచ్చి మనకి 37,832 ఫస్ట్ ఫేజ్లో, అండ్ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 40,224. ఓకే, అంటే మనకి 2,392 ర్యాంక్స్ పెరగడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి MD పీడియాట్రిక్స్ వచ్చేసి మనకి 45,159 ఫస్ట్ ఫేజ్లో ఉంటే సెకండ్ ఫేజ్లో వచ్చేసి 45,255, అంటే జస్ట్ ఒక 96 ర్యాంక్స్ మాత్రమే పెరిగింది. స్కోర్స్ ఈ పక్కన ఉంటాయి, మీరు స్కోర్స్ కూడా కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి MS OBG 45,510కి క్లోజ్ అయింది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఒక 1,396 ర్యాంక్స్ పెరిగి 46,906 దాకా ర్యాంకు కట్ ఆఫ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్ ఆంకాలజీ 48,244 ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ అయితే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 60,830 దాకా సీట్ రావడం జరిగింది, అంటే 12,586 ర్యాంక్స్ పెరిగాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి MD రెస్పిరేటరీ మెడిసిన్ పల్మనాలజీ మీకు 56,608 ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ అయితే 57,242 సెకండ్ ఫేజ్లో కట్ ఆఫ్ అయింది. జస్ట్ ఒక 634 ర్యాంకులు మాత్రమే పెరిగింది. జనరల్ సర్జరీ వచ్చి మీకు 58,351 ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ అయితే సెకండ్ ఫేజ్లో 63,236 దాకా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఒక 4,885 ర్యాంక్స్ పెరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎమర్జెన్సీ మెడిసిన్ 60,734 కట్ ఆఫ్ అయింది ఫస్ట్ ఫేజ్లో. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి మనకి 65,969, ఇది ఒక 5,200 ర్యాంక్స్ పెరగడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆప్థమాలజీ 67,904 ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ నిన్న 73,282 కట్ ఆఫ్ అయింది, ఇది కూడా ఒక 5,300 ర్యాంకులు పెరిగింది.
ఆర్థోపెడిక్ తీసుకున్నట్లయితే మనకి 68,834 లాస్ట్ కట్ ఆఫ్ అయితే రీసెంట్గా మనకి సెకండ్ ఫేజ్లో 74,852 కట్ ఆఫ్ అయింది. ఇది కూడా ఒక 6,000 ర్యాంకులు పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈఎన్టీ 77,913 క్లోజ్ అయింది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో 85,658, అంటే ఇది 7,745 ర్యాంక్స్ పెరిగింది, 7,745. ఓకే. అనస్థీషియా తీసుకున్నట్లయితే 86,871 ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్. సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ వచ్చేసి 95,176, ఇది ఆల్మోస్ట్ 8,305 ర్యాంక్స్ పెరిగింది. నెక్స్ట్ సైకియాట్రీ తీసుకుంటే మనకి 99,393 ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 1,07,948, ఇది కూడా ఒక 8,500 ర్యాంక్స్ పెరిగింది. ఇకపోతే మనకి టీఎం వచ్చేసి 1,03,196 ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్. సెకండ్ ఫేజ్ 1,09,131, అంటే ఒక 5,900 పెరిగింది. ఇక హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫిజియాలజీ అయితే ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నారు, బట్ వాళ్ళు మేబీ రిపోర్ట్ చేయలేదనుకుంటా. సో సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ అనేది ఏది లేదు. ఇక ప్యాథాలజీ తీసుకుంటే 1,13,735 ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ అయితే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఒక 12,474 ర్యాంక్స్ పెరిగి మనకి 1,26,209 1,26,209 వరకు కట్ ఆఫ్ అయిందనమాట. దాని తర్వాత మనకి కమ్యూనిటీ మెడిసిన్ ఎస్పిఎం, ఇది వచ్చేసి 1,37,650 ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ అయితే ఇది సెకండ్ ఫేజ్లో కూడా అదే విధంగా ఉంది, ఏం మార్పు అయితే లేదు. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్స్ అయితే కొంచెం కొద్దిగా పెరిగాయి బి కేటగిరీ, ఎందుకంటే బి కేటగిరీ సీటు అసలు ఎవరు వదిలిపెట్టరు, వచ్చిన వాళ్ళంతా కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అవే ఉన్నాయి. బట్ అక్కడిక్కడ కొంచెం అంటే లాస్ట్ ఫేజ్లో అదే ఫస్ట్ ఫేజ్లో ఒక 134 మంది సీట్లు వదిలేయడం జరిగింది. దాంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వదిలేసిన సీట్లు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఈ కొన్ని బ్రాంచెస్లో మాత్రం ఈ అలాట్మెంట్ అనేది కొంత ర్యాంకు పెరగడం జరిగిందనమాట. మ్యాక్సిమం వచ్చేసి మనకి ఇది మన రేడియేషన్ ఆంకాలజీలో 12,586 ర్యాంక్స్ పెరిగాయి అనమాట, అంటే ఆల్మోస్ట్ ఒక 12,586. దాని తర్వాత ఇది ప్యాథాలజీ ఒకటి 12,474, ఇదే మ్యాక్సిమం అనమాట. ఇంకా మిగిలినవి ఏవి చూసినా కూడా 4,000, 5,000, 6,000, 7,000, 8,000 ఇలాగే ఉన్నాయి. సో ఇది ఒకటి 10,000 అనమాట. డెర్మా 10,000 పెరిగింది, అంతకంటే ఎక్కువ అయితే ఏది పెరగలేదు. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత, రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మనకి థర్డ్ ఫేజ్కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దాంట్లో ఏంటి అని అంటే దీని తర్వాత ఇప్పటిదాకా ఈ సెకండ్ ఫేజ్లో ఎంతమంది అయితే క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు కాకుండా ఇంకా వీళ్ళ తర్వాత ఉన్నటువంటి కట్ ఆఫ్ తగ్గిన తర్వాత క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీంట్లో ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ ఫైనల్ మెరిట్ లిస్ట్. అయితే వాళ్ళందరికీ మరి దీంట్లో సీట్లు దొరుకుతాయా లేదా అని మీరు చెక్ చేయాలనంటే మీరు ఒక చిన్న పని చేయాలన్నమాట. ఏంటి అనంటే ఇప్పుడు ఈ కట్ ఆఫ్స్ చూసారు కదా, ఈ కట్ ఆఫ్స్తో పాటు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంటుంది సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్. సో ఇది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం ఉంది, దీంట్లో జనరల్ మెడిసిన్ ఉంది కదా, ఈ జనరల్ మెడిసిన్లో మనకి అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది మమత. ఓకే, జనరల్ మెడిసిన్ ఫస్ట్. ఓకే, ఇది MQ1లో 5 సీట్స్ ఉన్నాయి, MQ2లో 3 సీట్స్ ఉన్నాయి, MQ3లో 2 సీట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇవి MQ1లో 5 సీట్స్ ఉన్నాయి కదా, ఆ 5 సీట్స్ ఫిల్ అయ్యాయా లేదా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. 1 2 3 4 5 MQ1లో 5 సీట్స్కి 5 సీట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫిల్ అవ్వడం జరిగిందనమాట. అయితే మరి వీళ్ళు 5 ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయింది, ఇది ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయింది. ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ ముగ్గురికి మాత్రం సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది. ఓకే, ఫేజ్ 2 అనమాట. అయితే ఈ ముగ్గురు, ఈ ఫస్ట్ ఇద్దరు ఆల్రెడీ రిపోర్టింగ్ చేశారు కాబట్టి మళ్ళీ దీంట్లో కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ P2 అని ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ అలాట్మెంట్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి 31st కట్ ఆఫ్ డేట్, అదే రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేటు.
సో ఈ ముగ్గురు వెళ్ళి రిపోర్టింగ్ చేస్తారా లేదా అనేది మళ్ళీ మనకి తర్వాత తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికైతే వీళ్ళకి సీట్ అలాట్ అయింది. నాకు తెలిసి ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఈ వేరే స్టేట్ వాళ్ళంతా ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. ఇక సెకండ్ రౌండ్లో ఉన్న వాళ్ళంతా కూడా నాకు తెలిసి మన వాళ్ళే. అందులోనూ కూడా కొంతమంది నాన్ లోకల్ అని ఉన్నారు, బట్ వీళ్ళు ఏపీ నుంచి అయి ఉండొచ్చు. సో ఓయూ అంటే ఇది లోకల్ అనమాట, ఇంకా మిగిలినవన్నీ నాన్ లోకల్. కాబట్టి ఇందులో నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ అది కూడా ఇంకా ఎవరైనా వదిలేస్తారా సీటు రిపోర్టింగ్ చేయకుండా అనేది ఇంకా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది మనకి రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా వేకెన్సీ లిస్ట్ వస్తుంది కదా, అప్పుడు మనకి తెలుస్తుందన్నమాట. అయితే అది తెలిసిన తర్వాత కూడా మరి దాంట్లో ఎంతవరకు మన ర్యాంక్ దాకా సీట్ వస్తుందా లేదా అని చూడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒక సీటు ఎవరైనా వదిలేశారనుకుందాం. ఇప్పుడు వదిలేసిన సీట్ ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఓకే మమతా ఖమ్మంలో జనరల్ మెడిసిన్ మనకి చూడండి MQ1లో 35,000 లాస్ట్ అయింది, కట్ ఆఫ్ అయింది కదా 35,000. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ర్యాంకు 36,000 37,000 లేకపోతే ఒక 40,000 లోపల ఉన్నట్లయితే మేబీ మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 50,000 60,000 70,000 ఇంకా పైన ఉంటే మాత్రం మీకు అది ఎక్స్పెక్ట్ చేయడానికి కష్టం అనమాట. అంటే మీకు ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అనమాట, మీకు రాదనే చెప్పొచ్చు అంత పెద్ద ర్యాంక్ ఉంటే. ఇలా మీరు అసలు మీకు కావాల్సింది ఎక్కడ, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ కావాలి, ఏ కోర్స్ కావాలి అనే దాని మీద మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందుకనే నేను మీకు ఆ కట్ ఆఫ్స్ చూపించాను అండ్ డిఫరెన్స్ కూడా చూపించాను. ఫేజ్ 1కి ఫేజ్ 2కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే, ఎంతమంది సీట్లు వదిలేస్తే మనకి ఎంత ర్యాంక్ వరకు పెరుగుతుంది కట్ ఆఫ్ అనేది, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో అదేవిధంగా అసలు సీట్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా ఫిల్ కాని సీట్లు ఏంటి, ఆల్రెడీ ఫిల్ అయిపోతే ఇంకా మనకి అక్కడ ఛాన్స్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు రిపోర్టింగ్ చేయాల్సిన క్యాండిడేట్స్ ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే మేబీ అలా మనకి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. అది కూడా మీకు ఈ కట్ ఆఫ్ ర్యాంక్కి దగ్గర ఉన్నట్లయితే మాత్రమే. ఓకే, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇప్పుడు MQ2లో మనకి 2 సీట్లు, యాక్చువల్గా అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, 3 సీట్స్ ఉన్నాయి. NRI కోటాలో 3 సీట్లు ఉన్నాయి కదా, ఈ 3 సీట్ల బదులు ఇక్కడ ఇద్దరికి మాత్రమే సీట్ అలాట్ అయింది. అంటే ఇంకా ఎక్కువ మంది దీనికి NRI కోటాలో జనరల్ మెడిసిన్ ఖమ్మం మమతాలో మేబీ ఆప్షన్స్ పెట్టుకోలేదు అనుకుంటా. అందుకని వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఫేజ్లోనే అలాట్ అయింది వీళ్ళిద్దరికి. ఇక సెకండ్ ఫేజ్లో ఎవరు ఆప్షన్స్ పెట్టలేదేమో మేబీ, అందుకని అది ఒక సీట్ అయితే మిగిలిపోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకొకటి ఏంటి, మనకి MQ3 ఇన్స్టిట్యూషనల్ కోటాలో 2 సీట్లు ఉన్నాయి. ఓకే, ఈ 2 సీట్లకి మరి ఎవరైనా ఆల్రెడీ బుక్ చేసుకున్నారా లేదా అనే విషయం మనకైతే తెలియదు. అయితే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు ఫస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళైతే ఎవరు చేసుకోలేదని అర్థం. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో కూడా ఆ లిస్ట్ అంటే ఆ నేమ్స్ ఏమీ రాలేదు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు బుక్ చేసుకొని ఉన్నట్లయితే అది థర్డ్ ఫేజ్లో కానీ లేకపోతే ఫైనల్ ఫేజ్లో కానీ కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మనకి కట్ ఆఫ్ తగ్గిన తర్వాత కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు కదా, 0% 103 స్కోరు ఆఫ్ ఫర్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. సో వాళ్ళంతా కూడా చాలామంది వాళ్ళ మార్క్స్ అంటే స్కోరు చాలా తక్కువ ఉండడం వల్ల మనకి ఎలాగో ఖచ్చితంగా NRI కోటాలో కూడా సీట్ రాదు అని ఎవరికైతే కన్ఫామ్గా అర్థమైందో, సో ఫీజు ఎఫర్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్స్ బుక్ చేసుకోవడం జరిగిందనమాట. సో వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూషన్ ఒక లెటర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, స్పాన్సర్షిప్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ లెటర్ మనం తీసుకొని మొన్న రిజిస్ట్రేషన్ టైంలో చాలామంది అప్లోడ్ కూడా చేశారు. దాని తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్ నుంచే అంటే కాలేజ్ నుంచే మీకు యూనివర్సిటీకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి థర్డ్ ఫేజ్లో MQ3 అలాట్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి జనరల్ మెడిసిన్ MQ2 ఇద్దరు మాత్రమే అడ్మిషన్ తీసుకున్నారు, అలాట్ అయింది సీటు. ఇంకా ఒక NRI కోటా సీట్ ఉంది జనరల్ మెడిసిన్ మమతా ఖమ్మంలో. అదేవిధంగా MQ3 ఇది మనము చెప్పలేము, మరి ఎవరైనా బుక్ చేసుకున్నారా లేదా అనేది మనకి ఇప్పుడు తెలియదన్నమాట. సో ఇలా మనకి ఇదైతే మనం డైరెక్ట్గా సీటు మాట్లాడుకోవచ్చు. అలా ఎవరికైనా సీట్ కావాలి, ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కావాలి అని అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడండి, నేను మీకు సీట్లు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను రీజనబుల్ రేట్స్లో. అదేవిధంగా ఇంకా కొంత ఫీజు తక్కువలో ఎవరికైనా కావాలి అని అంటే ఇలా NRI కోటాలో ఏమైనా సీట్స్ మిగిలిపోయి ఉన్నట్లయితే మీకు ఏ కాలేజ్లో కావాలి,
ఏ కోర్స్ కావాలి అనేది నాకు ఒకసారి చెప్పినట్లయితే మీకు దాంట్లో ఫీజు తక్కువగా, అంటే ఎన్ఆర్ఐ కోటా ఫీజు మీకు తెలుసు కదా, 69 lakhs per annum ఉంటుంది. ఆ 69 lakhs per annum కూడా కట్టలేక చాలామంది ఆప్షన్స్ కూడా పెట్టట్లేదు. అలా మనకి అక్కడొకటి కొన్ని సీట్లు మిగిలిపోవడం జరుగుతున్నాయి అన్నమాట. సో అలాంటి వాటికి మేబీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కొంత నెగోషియేట్ చేసి కాలేజ్ వాళ్ళతో నెగోషియేట్ చేసి ఇంకా అంతకంటే ఏమైనా, అంటే 69 into 3 మనకి 207 అవుతుంది. సో దానికంటే ఇంకా తగ్గడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమో కనుక్కొని మీకు ఆ సీట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఎన్ఆర్ఐ కోటాలో. సో ఆ ప్రొసీజర్ అంతా మేము చూసుకుంటాము. కాబట్టి మీరు అలాంటిది ఏదైనా మీకు కొంచెం తక్కువలో కావాలి అని అంటే, ప్రస్తుతానికైతే మనకి ఎనస్థీషియా అంటే 2 కంటే తక్కువ ఎనస్థీషియాలో ఉంది, తర్వాత ఈఎన్టీ ఉంది, ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంది. ఇట్లా కొన్ని కాలేజీల్లో కొన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి అవైలబుల్గా. అవి మీకు 165 నుంచి 185 ఆ రేంజ్లో మీకు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా ఎవరికైనా కావాలి అని అంటే మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు మనల్ని. 9849068590 స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఈ విధంగా మీరు ఎన్ఆర్ఐ కోటాలో కానీ, లేదనంటే ఐక్యూ అంటే MQ3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా, సో వీటిల్లో మీకు ఎక్కడైనా సీట్ కావాలి. సపోజ్ ఇప్పుడు టీఆర్ఆర్ ఉంది, టీఆర్ఆర్లో జనరల్ మెడిసిన్ లేదు, తర్వాత పీడియాట్రిక్ లేదు, ఎనస్థీషియా ఇక్కడ MQ1లో ఒక సీట్ ఉంది, MQ2లో ఒక సీట్ ఉంది, MQ3లో సీటు లేదు అసలు. ఓకే, సో ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఇక్కడ వేకెన్సీ లిస్ట్ని బట్టి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆర్థో ఒకటి ఉంది, ఏది MQ1లో, MQ3లో ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓబీజీ MQ3లో ఒకటి ఉంది. ఇలా మీకు సీట్స్ ఎక్కడ ఉన్నాయి, అయితే ఇవి ఖాళీ ఉన్నాయా లేదా అనేది మళ్ళీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎన్ని సీట్లు అలాట్ అయ్యాయి, ఏ బ్రాంచ్లో అలాట్ అయ్యాయి, ఆ కాలేజ్లో అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకొని, దాంట్లో ఒకవేళ ఖాళీ ఉన్నట్లయితే మీకు ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ కావాలి అని అన్నట్లయితే తప్పకుండా అదే కాలేజీలో అదే బ్రాంచ్ మీకు నెగోషియేట్ చేసి మీకు సీట్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. సో మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేసి మాట్లాడినా పర్వాలేదు. ఓకే, సో ఇవి మనకి ఉన్నటువంటి ఈరోజు అప్డేట్స్. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. బి కేటగిరీలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెకండ్ కౌన్సిలింగ్లో లేదా ఫస్ట్ కౌన్సిలింగ్ అయినా పర్వాలేదు, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ ఫీజు తగ్గింది అనే విషయము. సో ఇలా ఎవరికైనా ఇది కావాలి అని అంటే మాత్రం మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీకు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి, మరీ లేట్ చేయకండి. మీరు వీలుంటే ఈరోజే అప్రోచ్ అయినట్లయితే మీకు రేపు మీ తరపున పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది హైకోర్టులో, అండ్ సాయంత్రానికి ఆర్డర్ వస్తుంది. తర్వాత ఎల్లుండి కానీ మీరు ఆ ఆర్డర్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎవరికైనా కావాలి అన్నట్లయితే కొంత సర్వీస్ ఛార్జ్ అయితే ఉంటుంది దీనికి. సో మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఫీజు స్ట్రైట్ అవే మీకు 6 to 7 lakhs తగ్గే అవకాశం అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ కాలేజ్. కాబట్టి ఇది ఉపయోగించుకొని మీరంతా కూడా తక్కువ ఫీజులో పీజీ చేస్తారని అనుకుంటున్నాను. ఓన్లీ బి కేటగిరీ మాత్రమే. ఓకే, సో ఇది ఈరోజు ఉన్నటువంటి వీడియో. ఇది అంతా మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. సో అందరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.